ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు సెషన్లో మనం ఫ్రెండ్ క్లాసెస్ గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ సెషన్లో ఏంటంటే ఫ్రెండ్ కీవర్డ్ ఉపయోగించి ఫ్రెండ్ ఫంక్షన్స్ తోటి ఎలా వర్క్ చేయాలో తెలుసుకున్నాం. ఈరోజు సెషన్లో ఏంటంటే ఈ ఫ్రెండ్ అనే కీవర్డ్ ఉపయోగించి ఫ్రెండ్ క్లాసెస్ తోటి ఎలా వర్క్ చేయాలో తెలుసుకుంటాం. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో చివరి వరకు వీడియోని ఖచ్చితంగా చూడండి. A friend class in C++ is a class that has access to private members of another class. See, జనరల్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్లో మనం తెలుసుకున్నది ఏంటంటే ఒక క్లాసులో ఉన్న ప్రైవేట్ డేటాని ఆ క్లాసులో ఉన్న మెంబర్స్ అంటే మెంబర్ ఫంక్షన్స్ మాత్రమే యాక్సెస్ చేయాలి. అదే కదా డేటా రిస్ట్రిక్షన్ అంటే. కానీ ఒక క్లాసులో ఉన్న డేటా మెంబర్ని వేరే క్లాస్లో ఉన్న ఫంక్షన్స్ యాక్సెస్ చేయాలంటే మనం ఒక క్లాస్ని ఇంకో క్లాస్కి ఫ్రెండ్ కింద డిఫైన్ చేయాలి. అప్పుడు మనం ఒక క్లాసులో ఉన్న డేటాని వేరే క్లాస్ కావాలంటే యాక్సెస్ చేయగలుగుతుంది. ఏ ఫ్రెండ్ క్లాస్ ఇన్ C++ ఈజ్ లైక్ ఎ ట్రస్టెడ్ ఫ్రెండ్ హూ కెన్ యాక్సెస్ యువర్ ప్రైవేట్ స్టఫ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరే తీసుకోండి, మిమ్మల్ని అంటున్నాను. ఓకే, మీరు ఒక డైరీని మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఎవ్రీడే ఏంటంటే మీ పర్సనల్స్ని ఆ డైరీలో మీరు రాస్తున్నారు. ఓ రోజు మీరు ఊరెళ్ళారు అండ్ ఆ డైరీలోంచి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మీకు అవసరమైంది, లేదా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని అప్డేట్ చేయాలనుకున్నారు. సో మీరు మీ క్లోజ్ ఫ్రెండ్కి చెప్పొచ్చు ఏంటంటే పలానా చోట డైరీ ఉంటుంది, ఆ డైరీ తీసుకుని పలానా పేజీలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏముందో నాకు చెప్పు, లేదా పలానా పేజీలో ఈ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయని చెప్పచ్చు. సో ఇట్స్ ఎ వే టు షేర్ secrets between classes when they need to work closely together, even if it breaks the usual privacy rules. అంటే ప్రైవేట్ డేటాని బయట వాళ్ళు ఎవరు యాక్సెస్ చేయకూడదు అని చెప్పి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ చెప్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ ఫ్రెండ్ క్లాస్ లేదా ఫ్రెండ్ ఫంక్షన్ కింద డిక్లేర్ చేసినప్పుడు అవి ప్రైవేట్ డేటాని కావాలంటే యాక్సెస్ చేయొచ్చు. అది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను చూసారా. Just like you share your secret diary with your best friend, you can make a class your friend to give access to private data members. సేమ్ అదే విధంగా ఏంటంటే మనం ఒక క్లాస్ని ఫ్రెండ్ కింద డిక్లేర్ చేస్తే ప్రైవేట్ డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. రెగ్యులర్ కోడ్ అవుట్ సైడ్ ద క్లాస్ కాంట్ యాక్సెస్ ప్రైవేట్ మెంబర్స్, ఓన్లీ ఫ్రెండ్ క్లాసెస్ క్యాన్. అంటే చిన్న డయాగ్రామ్ ఇచ్చిన చూడండి ఒకసారి. క్లాస్ ఏ, క్లాస్ బి అని ఉంది. ఇప్పుడు క్లాస్ ఏలో ఉన్న ప్రైవేట్ డేటాని క్లాస్ బి యాక్సెస్ చేయాలంటే సమస్య లేదు, యాక్సెస్ చేయడానికి ఎటువంటి అవకాశం లేదు. ఎందువల్లంటే రెండు ఇండిపెండెంట్ క్లాసెస్, అసలు రెండింటికి ఎటువంటి సంబంధం లేదు. కానీ క్లాస్ బిని మీరు క్లాస్ ఏకి ఫ్రెండ్ కింద పరిచయం చేస్తే ఎవరికి? C++ కంపైలర్కి. C++ కంపైలర్కి ఏం చెప్పాలంటే, హే కంపైలర్, ఈ బి అనే క్లాసు నా బెస్ట్ ఫ్రెండ్ ఏంటంటే అని మీరు ఒకసారి డిక్లేర్ చేస్తే చాలు, ఆటోమేటికల్లీ క్లాస్ బి ఏంటంటే క్లాస్ ఏ యొక్క ప్రైవేట్ డేటాని యాక్సెస్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ని ప్రాక్టికల్గా డెమాన్స్ట్రేట్ చేయడానికి నేను ఒక ఎగ్జాంపుల్ రాసి చూపిస్తాను. ఎగ్జాంపుల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏదో క్లాస్ ఏ, క్లాస్ బి అని కాకుండా ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయవలసిందల్లా ఏంటంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అండ్ నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. దట్ ఫ్రెండ్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిఫైనింగ్ ఫ్రెండ్ ఫంక్షన్స్ అండ్ ఫ్రెండ్ క్లాసెస్ అని ఒక చిన్న స్టేట్మెంట్ రాయండి. అప్పుడు నాకు అర్థమవుతుంది మీరు ఈ వీడియోని ఎక్కడి వరకు చూసారని చెప్పి. సో గైస్, లెట్స్ మూవ్ ఆన్ టు C-free ID. ఫ్రెండ్స్, ఇది మన C-free ID అండ్ నేను తీసుకుంటున్నది ఏంటంటే ఒక స్టూడెంట్ క్లాస్ స్టూడెంట్. ఈ స్టూడెంట్ క్లాస్లో స్ట్రింగ్ నేమ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటాను. అలాగే ఫ్లోట్ యావరేజ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటాను. నేను ఎటువంటి యాక్సెస్ స్పెసిఫైర్ వాడలేదు కాబట్టి బై డిఫాల్ట్ అవి ప్రైవేట్ కింద కన్సిడర్ అవుతాయి. పబ్లిక్ సెక్షన్లో కన్స్ట్రక్ట్ రాస్తాం. ఈ కన్స్ట్రక్టర్ ఏం చేస్తుందంటే స్ట్రింగ్ ఎన్ అని ఒక పారామీటర్ని, ఫ్లోట్ ఏ అని చెప్పి ఒక పారామీటర్ తీసుకుని ఎన్లో ఉన్న డేటాని నేమ్కి, ఏలో ఉన్నదాన్ని యావరేజ్కి అసైన్ చేస్తుంది. సో ఐ విల్ సే నేమ్ ఈక్వల్స్ టు ఎన్, యావరేజ్ ఈక్వల్స్ టు ఏ. దాని తర్వాత ఇక్కడ ఒక డిస్ప్లే ఫంక్షన్ రాస్తాను, వాయిడ్ డిస్ప్లే. ఈ డిస్ప్లే ఫంక్షన్ ఏం చేస్తుందంటే మన స్టూడెంట్ యొక్క నేమ్ని మళ్ళీ ఒక స్పేస్ ఇస్తాను, అలాగే స్టూడెంట్ యొక్క ఏజ్ని డిస్ప్లే చేస్తుంది. చాలా సింపుల్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్.
ఇక్కడితో ఇది అయిపోయింది. ఇక్కడ ఒక సెమీకాలన్ ఇచ్చేయండి. స్టూడెంట్ క్లాస్ డిఫైన్ చేస్తాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే రిజల్ట్ అన్న పేరుతోటి క్లాస్ క్రియేట్ చేస్తాను. ఈ రిజల్ట్ క్లాస్ ఏం చేస్తుందంటే యావరేజ్ని బట్టి రిజల్ట్స్ని డిక్లేర్ చేస్తుంది, పాస్ ఆ ఫెయిల్ అని చెప్పి. రిజల్ట్ క్లాస్లో ఆర్ క్యాపిటల్ పెడతాను. ఓకే, అండ్ ఇక్కడ ఏం చేస్తానంటే పబ్లిక్ సెక్షన్లో డిస్ప్లే రిజల్ట్ అని చెప్పి ఫంక్షన్ రాస్తాను. సో వాయిడ్ డిస్ప్లే రిజల్ట్ అని ఫంక్షన్ రాశాను. ఈ డిస్ప్లే రిజల్ట్ ఏం చేస్తుందంటే ఒక స్టూడెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ని రెఫరెన్స్ కింద రిసీవ్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే స్టూడెంట్ రెఫరెన్స్ ఆపరేటర్ ఉపయోగించి ఒక వేరియబుల్ ఏదైనా రాయండి, ఎస్ అని తీసుకుంటాను. సో ఎప్పుడైతే కనుక మీరు ఈ రిజల్ట్ క్లాస్లో ఉన్న డిస్ప్లే రిజల్ట్ ఫంక్షన్ని కాల్ చేస్తారో స్టూడెంట్ ఒక ఆబ్జెక్ట్ని పాస్ చేస్తారు. పాస్ చేసినప్పుడు దాని ఒక రెఫరెన్స్ ఎస్లోకి వస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఇఫ్ ఎస్ డాట్ యావరేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 అయితే కనుక సింప్లీ పాస్ అన్న ఒక మెసేజ్ ప్రింట్ చేయండి. పాస్ స్పేస్ ఇచ్చి పాస్, ఎల్స్ ఎస్ సిఅవుట్ స్పేస్ ఇచ్చి ఫెయిల్. స్పేస్ ఎందుకు ఇస్తున్నానంటే యావరేజ్ ప్రింట్ అయిన తర్వాత, సారీ ఇక్కడ ఏజ్ కాదు కదా యావరేజ్, చూడండి డిస్ప్లే ఫంక్షన్లో పొరపాటున ఏజ్ అని రాస్తాను, ఇక్కడ యావరేజ్ అని రాయాలి. ఓకే, సో యావరేజ్, సో యావరేజ్ 40% దాటితే పాస్ అని లేదంటే ఫెయిల్ అని మెసేజ్ ప్రింట్ చేస్తాను. ఇక్కడతోటి క్లాస్ పూర్తి అయిపోయింది. సింపుల్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ఇక్కడ మెయిన్లో ఏం చేస్తామంటే మనం స్టూడెంట్ క్లాస్కి S1 అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము. అండ్ స్టూడెంట్ నేమ్ని పాస్ చేస్తాను ఏంటంటే లైక్ సే గణేష్. ఓకే, అండ్ స్టూడెంట్ యావరేజ్ ఏంటంటే 89% అని రాశాను. దీని తర్వాత రిజల్ట్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను R1. దాని తర్వాత ఈ రిజల్ట్ క్లాస్ ఆబ్జెక్ట్ ద్వారా డిస్ప్లే రిజల్ట్ అన్న ఫంక్షన్ని కాల్ చేస్తాను. కాల్ చేసినప్పుడు ఈ స్టూడెంట్ ఆబ్జెక్ట్ని దీనికి పాస్ చేస్తాను. దీనికి ముందు ఏంటంటే స్టూడెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ ద్వారా డిస్ప్లే ఫంక్షన్ని కాల్ చేయండి. ఎందుకంటే డిస్ప్లే ఫంక్షన్ స్టూడెంట్ ఒక నేమ్ని యావరేజ్ని ఇస్తుంది. అండ్ R1 డాట్ డిస్ప్లే రిజల్ట్ అంటే రిజల్ట్ క్లాస్ ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేసిన రిజల్ట్ ఫంక్షన్ ఏంటంటే అతను పాస్ అయ్యాడో ఫెయిల్ అయ్యాడో చెప్తుంది. సింపుల్ కాన్సెప్ట్ గైస్. సో ఒకసారి ప్రోగ్రామ్ని రన్ చేస్తాను చూడండి. కానీ ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. ఎందువల్ల అంటే చూడండి ఇక్కడ ఏమంటుందంటే యావరేజ్ ఈజ్ ప్రైవేట్. స్టూడెంట్ క్లాస్లో ఉన్న యావరేజ్ ప్రైవేట్ సెక్షన్లో ప్రైవేట్ కింద డిక్లేర్ చేయడం జరిగిందని చెప్తుంది. ఎందుకంటుందంటే ఈ యావరేజ్ని ఇక్కడ మీరు రిజల్ట్ అనే క్లాసులో యాక్సెస్ చేస్తున్నారు కదా, అండ్ రెండు క్లాసులకి ఎటువంటి సంబంధం లేదు. సో మీరు ఏం చేయాలంటే రెండు వాటికి సంబంధాన్ని క్రియేట్ చేయాలి. ఎలాగా? C++ కంపైలర్కి చెప్పాలి ఫ్రెండ్ క్లాస్ రిజల్ట్, దట్స్ ఇట్. ఇస్ ఇట్ క్లియర్? ఫ్రెండ్ క్లాస్ డిక్లరేషన్ అంటే స్టూడెంట్ క్లాస్కి మీరు చెప్తున్నారు ఈ రిజల్ట్ అనే క్లాస్ నా ఫ్రెండు అని చెప్తున్నారు. ఏంటంటే ఎప్పుడైతే మీరు అలా చెప్పారో కంపైలర్ అర్థం చేసుకుని ఇమీడియట్గా పర్మిషన్ ఇచ్చేస్తుంది ఏంటంటే. ఓకే, సో చూసారా గణేష్ 89 పాస్. అదేవిధంగా ఇప్పుడు మీరు సపోజ్ ఇక్కడ స్టూడెంట్ నేమ్ మార్చారు ఏంటంటే లైక్ నవీన్. ఓకే, అండ్ యావరేజ్ మార్క్స్ ఏమో 34 అని రాశారు. సో ఇప్పుడు ఏమవుతుంది, నవీన్ అని వచ్చి మా యావరేజ్ మార్క్స్ వచ్చి ఫెయిల్ అని వస్తుంది. చూడండి కావాలంటే ఒకసారి చూసారా, నవీన్ యావరేజ్ మార్క్స్ 34 ఫెయిల్ వచ్చింది. సో ఇక్కడ మెయిన్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఒక్క జస్ట్ లైన్ రాశారు చూసారు అక్కడ ఈ స్టూడెంట్ అనే క్లాస్లో, ఈ స్టూడెంట్ అనే క్లాసులో లైన్ నెంబర్ 21. ఇది మెయిన్ ఏంటంటే C++ కంపైలర్కి ఏం చెప్తున్నారంటే హే కంపైలర్ ఈ రిజల్ట్ అనేది స్టూడెంట్కి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఏంటంటే, అంటే అర్థం ఏంటంటే రిజల్ట్ క్లాస్ స్టూడెంట్ క్లాస్లో ఉన్న ప్రైవేట్ డేటా మెంబర్స్ని యాక్సెస్ చేసినా అలౌ చేయి, రిస్ట్రిక్ట్ చేయకు అని చెప్పి అన్నం ఏంటంటే. సో ఇది ఫ్రెండ్స్ C++లో ఫ్రెండ్ క్లాసెస్ గురించి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో సిరీస్ని మీరు నిజంగా ఎంజాయ్ చేస్తున్నారంటే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. కామెంట్ లైన్లో మీ యొక్క ఎక్స్ప్రెషన్ని తెలియచేయండి. ఎందుకంటే మీరు కామెంట్స్ రాస్తే అది చాలా చాలా ఎనర్జీని ఇస్తాయి. అండ్ ఎక్కువ కామెంట్స్, ఎక్కువ లైక్స్, ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చేటప్పుడు నాకు ఏం తెలుస్తుంది అంటే ఓకే జనాలు కాంటెంట్లు బాగా లైక్ చేస్తున్నారు, అదేంటంటే ఇంకా వేరే వేరే కొత్త కొత్త కోర్సెస్ చేయడానికి నాకు కొంచెం మోటివేషన్ ఇస్తుంది. సో ఒకవేళ మీకు ఈ వీడియో సిరీస్ నచ్చినట్లయితే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని హిట్ చేయండి అండ్ కామెంట్లో మీ థాట్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయండి.
దట్స్ ఇట్ గైస్. Wish you all the best and keep coding and keep growing.